ఏప్రిల్ 24 ఈ తారీఖుకి చాలా విశిష్టత ఉంది. ఇది భారతదేశంలో నేషనల్ పంచాయతీరాజ్ డే జరుపుకునే రోజు. అంతేకాదు ఇదే రోజున మనకి కేశవానంద భారతి జడ్జిమెంట్ కూడా వచ్చింది. ఈ సంవత్సరం అంటే 2023 ఏప్రిల్ 24కి కేశవానంద భారతి జడ్జిమెంట్ వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అంటే అర్ధ శతాబ్దం. ఒక 50 years టైం ఒక జడ్జిమెంట్ మనగలిగిందంటే దానిలో చాలా చర్చలు జరుగుంటాయి, దానికి సంబంధించి చాలా జరిగే ఉంటుంది. ఒకసారి కేశవానంద భారతి జడ్జిమెంట్ ఏంటి, దానికి సంబంధించి ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 1973లో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే జడ్జిమెంటు సుప్రీం కోర్టు ఇచ్చిందనమాట. ఈ కేసులో ఈ కేసుకు సంబంధించి 13 మంది జడ్జిలు గల రాజ్యాంగ ధర్మాసనం, కాన్స్టిట్యూషనల్ బెంచ్, అసలు 13 జడ్జెస్ కూర్చోవడం అనేది చాలా విశేషం అనమాట. 703 pages జడ్జిమెంట్, ఇట్లా లాంగెస్ట్ జడ్జిమెంట్ అని చెప్పొచ్చు, వన్ ఆఫ్ ద లాంగెస్ట్ జడ్జిమెంట్స్. అలానే లార్జెస్ట్ బెంచ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. చాలా లాంగ్ టైం డిస్కషన్స్, డిబేట్స్ జరిగాయంట, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా. సో ఈ విశిష్టత గుర్తుపెట్టుకోవడానికి ఈరోజు సుప్రీంకోర్టు వాళ్ళు వాళ్ళ వెబ్ పేజ్లో, సుప్రీంకోర్టు వెబ్ పేజ్లో కేశవానంద భారతికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్, పిటిషన్స్, రిటర్న్ ఆర్గ్యుమెంట్స్, ఓరల్ ఆర్గ్యుమెంట్స్ అన్ని రీసెర్చర్స్ కోసం, లా స్టూడెంట్స్ కోసం, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం పెట్టారంట ఈరోజు నా వెబ్సైట్లో, వాళ్ళ వెబ్ పేజ్లో స్పెషల్గా కేశవానంద భారతి జడ్జిమెంట్. ఇది చాలా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అని చెప్పొచ్చు అనమాట. అయితే అసలు కేశవానంద భారతి జడ్జిమెంట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫండమెంటల్ రైట్స్ కేసు అన్నా, బేసిక్ స్ట్రక్చర్ థియరీ కేసు అన్నా, కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అన్నా, ఏదైనా సరే కాన్స్టిట్యూషన్లో బేసిక్ స్ట్రక్చర్ని పార్లమెంట్ కానీ లెజిస్లేచర్స్ కానీ అమెండ్ చేయకూడదు. బేసిక్ స్ట్రక్చర్ని టచ్ చేయకూడదు. రాజ్యాంగంలో ఉన్న కోర్ వాల్యూస్ని టచ్ చేయకూడదు. అమెండ్మెంట్ పవర్ ఉంది, కానీ ద పవర్ టు అమెండ్ డస్ నాట్ మీన్ ద పవర్ టు అబ్రోగేట్. సో బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనేది జ్యుడిషియల్లీ ఎవాల్వ్ డాక్ట్రిన్. ఇండియా ఈ రోజు కూడా మన రాజ్యాంగం ఇంత చక్కగా ఉందంటే చాలామంది రాజ్యాంగ నిపుణులు అంటారు బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ వల్లే అని. అసలు ఈ డాక్ట్రిన్ ఎలా ఎవాల్వ్ అయిందో ఒకసారి చూద్దాం. మనకి కాన్స్టిట్యూషన్ రాగానే మనకు తెలిసి మన ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లో రైట్ టు ప్రాపర్టీ కూడా అప్పట్లో మనకి ఫండమెంటల్ రైట్గా ఉండేది. అయితే అదే టైంలో ఫస్ట్ అమెండ్మెంట్ తీసుకొచ్చి 9th షెడ్యూల్ యాడ్ చేశారు కాన్స్టిట్యూషన్లో, ల్యాండ్ రిఫార్మ్స్. ల్యాండ్ రిఫార్మ్స్లో భూ సంస్కరణలు తీసుకొచ్చారనమాట. సో దీంతో చాలామంది ల్యాండ్స్ సీల్ అయిపోతున్నాయి, చాలామంది ల్యాండ్స్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. దీంతో చాలామందికి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. రైట్ టు ప్రాపర్టీ ఇస్ మై ఫండమెంటల్ రైట్, నా రైట్ వాలేట్ అయితే, ఫండమెంటల్ రైట్ వాలేట్ అయితే ఖచ్చితంగా దాన్ని గ్రీవెన్స్ తీసుకెళ్లే హక్కు నాకుంది, దానిపైన కోర్టుకు వెళ్ళే హక్కు నాకుంది అని చెప్పి. అయితే సుప్రీంకోర్టు శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో చెప్పింది. 1951లో ఈ కేసు జడ్జిమెంట్ వచ్చిందనమాట. ఫండమెంటల్ రైట్స్ మామూలుగా లాతో తీసేయలేం, కానీ బికాజ్ ఆర్టికల్ 13 ఏం చెప్తుంది, లా షుడ్ నాట్ బి అగెన్స్ట్ ఫండమెంటల్ రైట్. కానీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కెన్ బి అగెన్స్ట్ ఫండమెంటల్ రైట్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఫండమెంటల్ రైట్ తీసేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. లా మేకింగ్ పవర్ ఇస్ ఎ లెజిస్లేటివ్ పవర్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పవర్ ఇస్ ఎ కాన్స్టిట్యూయెంట్ పవర్ అని చెప్పింది. సో యూ కెన్ టేక్ అవే ఫండమెంటల్ రైట్స్ త్రూ కాన్స్టిట్యూయెంట్ పవర్. అంటే పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించి ఫండమెంటల్ రైట్స్ని తీసేయచ్చు అని చెప్పింది అనమాట. ఆల్మోస్ట్ సిమిలర్ జడ్జిమెంట్ సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 1965లో కూడా చెప్పింది. ఈ మధ్యలో చాలా కేసెస్ జరిగాయి. నా ల్యాండ్ పోయింది, నా కాంపన్సేషన్ సరిగ్గా రాలేదు. చాలా చోట్ల సుప్రీంకోర్టు ఒకటే జడ్జిమెంట్ ఇచ్చింది అనమాట. ఆస్తి హక్కు ప్రాథమిక హక్కే, లా చేసి మామూలు చట్టం ద్వారా ఆస్తి హక్కు తీసేసుకోలేం, కానీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి ఆస్తి హక్కు తీసేసుకోవచ్చని. దానిలో 2 ఇంపార్టెంట్ కేసెస్, శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. అయితే 1967లో గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనే జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు దీన్ని మార్చేస్తూ ఇంకొక తీర్పు ఇచ్చింది అనమాట. ఈవెన్ బై కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పార్లమెంట్ షుడ్ నాట్ టచ్ ఫండమెంటల్ రైట్స్. రాజ్యాంగాన్ని సవరించైనా సరే పార్లమెంటు ప్రాథమిక హక్కులు ముట్టుకోకూడదు. పార్లమెంట్ హ్యావ్ లిమిటెడ్ పవర్ టు అమెండ్ అండ్ ఫండమెంటల్ రైట్స్ని టచ్ చేయకూడదు పార్లమెంట్. ఈవెన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేశాను సరే, ఈవెన్ బై యూజింగ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ పవర్స్. దాంతో అప్పుడున్న ప్రభుత్వం మీకు తెలుసు, ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం చాలా స్ట్రాంగ్. సో తర్వాత 24th అమెండ్మెంట్ తీసుకొచ్చారు. 24th అమెండ్మెంట్లో ఆర్టికల్ 13కి క్లాజ్ 4 యాడ్ చేశారనమాట. నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ విల్ అప్లై టు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని చెప్పి. అంటే లా మేకింగ్ నార్మల్ లాతో ఫండమెంటల్ రైట్స్ తీసేలేం, కానీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి మేము ఏమైనా చేయొచ్చు అని చెప్పి పార్లమెంట్ అంది. ఇవన్నిటిని క్వశ్చన్ చేశారు కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973. సో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మొత్తం 13 మంది జడ్జిలు, 7:6 జడ్జ్మెంట్ అనమాట.
7:6 జడ్జ్మెంట్లో 7 జడ్జిలు ఒకవైపు, 6 జడ్జిలు ఇంకొక వైపు. వేఫర్ థిన్ మెజారిటీ, చాలా చిన్న మెజారిటీతో బేసిక్ స్ట్రక్చర్ థియరీ అసలు బయటకు వచ్చింది. ఆ జడ్జిమెంట్ ఏంటంటే పార్లమెంట్ కెన్ టచ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. పార్లమెంట్ రాజ్యాంగంలో ఏ భాగమైనా టచ్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్. కానీ పార్లమెంట్ షుడ్ నాట్ టచ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో బేసిక్ స్ట్రక్చర్గా మాత్రం పార్లమెంట్ టచ్ చేయకూడదు అని చెప్పి, కాన్స్టిట్యూషన్లో కోర్ వాల్యూస్ మాత్రం పార్లమెంట్ టచ్ చేయకూడదు అని చెప్పి, ఒక్కసారి ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఎవరైతే బేసిక్ స్ట్రక్చర్ థియరీని సపోర్ట్ చేశారో ఆ జడ్జిలు 3 సీనియర్ జడ్జెస్ని పక్కన పెట్టేసి 4th జడ్జికి చీఫ్ జస్టిస్ పదవి ఇచ్చారనమాట. యాక్చువల్గా ఆ జడ్జిమెంట్లో సపోర్ట్ చేసిన 3 సీనియర్ జడ్జెస్ వాళ్ళు ఉన్నారనమాట లైన్లో సీజే అవడానికి, చీఫ్ జస్టిస్ అవడానికి. ఇందిరాగాంధీ ప్రభుత్వం జస్టిస్ షీలాత్, జస్టిస్ హెగ్డే, జస్టిస్ గ్రోవర్ని పక్కన పెట్టి జస్టిస్ ఏఎన్ రేకి చీఫ్ జస్టిస్ పదవి కట్టబెట్టారనమాట. ఎవరైతే పార్లమెంట్ని సపోర్ట్ చేశారు సుప్రీంకోర్టుని కాకుండా. పార్లమెంట్ అంటది నాకు అన్లిమిటెడ్ పవర్స్ ఉన్నాయని, సుప్రీంకోర్టు అంటది కాదు నీ పవర్స్ బేసిక్ స్ట్రక్చర్తో లిమిట్ అయినాయి, నువ్వు బేసిక్ స్ట్రక్చర్ని టచ్ చేయకూడదని. ఇన్ఫ్యాక్ట్ బేసిక్ స్ట్రక్చర్ థియరీ అంటే క్లిప్పింగ్ ద వింగ్స్ ఆఫ్ ద పార్లమెంట్, పార్లమెంట్ యొక్క రెక్కల్ని కట్టడి చేయటమే అని పార్లమెంట్ భావించింది అనమాట. దీనికి సంబంధించి మీకు కొన్ని అంశాలు స్పష్టంగా చెప్పాలంటే ఇక్కడ కేశవానంద భారతి కేసులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి అని. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, డెమోక్రటిక్ సెటప్ అని. తర్వాత ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్నారాయణలో అలహాబాద్ హైకోర్టు చెప్పింది రూల్ ఆఫ్ లా, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పి. మినర్వా మిల్స్ కేసులో, మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1980లో సుప్రీంకోర్టు చెప్పింది జ్యుడిషియల్ రివ్యూ ఇస్ అ బేసిక్ స్ట్రక్చర్, హార్మోనియస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇస్ అ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పి. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సెక్యులరిజం ఇస్ అ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పింది. సో మొత్తంగా ఈ 50 సంవత్సరాల కాలంలో మనం గమనిస్తే కనుక బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ అనేది చాలాసార్లు న్యూస్లోకి వచ్చిందనమాట. సో జుడిషియరీ అనేది బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ని కొంచెం అరుదుగానే వాడుతున్నా, కొన్నిసార్లు జుడిషియరీ మీదకి ఏదైనా వస్తున్నప్పుడు, అంటే జుడిషియల్ పవర్స్ కట్టేలు చేస్తున్నప్పుడు పార్లమెంట్ పరంగా బేసిక్ స్ట్రక్చర్ని గట్టిగానే వాడింది జుడిషియరీ అనమాట. సో 1973 నుంచి చూసుకుంటే కనుక దాదాపు 60 పైన రాజ్యాంగ సవరణలు ఇప్పటికి వచ్చాయి. దాదాపు కేశవానంద భారతి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మన కాన్స్టిట్యూషన్ 60 సార్లు పైగా అమెండ్ అయిందనమాట. ఈ 60 సార్లు పైన అమెండ్ అయినప్పుడు మొత్తానికి 16 కేసులు సుప్రీంకోర్టు దాకా చాలా స్ట్రాంగ్గా వాదనలోకి వెళ్ళే బేసిక్ స్ట్రక్చర్ సంబంధించి. ఈ 16 కేసుల్లో 9 కేసుల్లో సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ని సపోర్ట్ చేస్తుంది, పార్లమెంట్ని సపోర్ట్ చేస్తుంది. మిగతా కేసెస్లో చూస్తే కొన్ని 6-7 కేసుల్లో అయితే 6 కేసెస్లో దాదాపు రిజర్వేషన్ అంశాలు, పార్లమెంట్ చేసిన రిజర్వేషన్ సపోర్ట్ చేసింది కోర్టు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కానీ, ఓబీసీ రిజర్వేషన్ కానీ, రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్ కానీ, వీటన్నిటిలో పార్లమెంట్ చేసిన అమెండ్మెంట్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. అయితే మొత్తం ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే కొన్ని పార్ట్స్ అప్పుడప్పుడు బేసిక్ స్ట్రక్చర్ విరుద్ధంని కొట్టేసిన, పూర్తి స్థాయిలో ఒక రాజ్యాంగ సవరణని బేసిక్ స్ట్రక్చర్ విరుద్ధంని కొట్టేసిన రాజ్యాంగ సవరణ 99th అమెండ్మెంట్, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్, జాతీయ న్యాయ నియామకాల సిఫార్సు కమిషన్ సంబంధించి జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ని తీసేస్తుంది. జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది మన బేసిక్ స్ట్రక్చర్ కాబట్టి 99th అమెండ్మెంట్ 99వ రాజ్యాంగ సవరణని సుప్రీంకోర్టు కొట్టేసింది అనమాట. అయితే ఓవరాల్గా ఈ మధ్య మనం చూస్తే గవర్నమెంట్కి ఓ పక్క, ప్రభుత్వానికి ఇంకో పక్క జ్యుడిషియరీకి మధ్య పెద్ద టజిల్ జరుగుతుందన్నమాట. మీరు గమనిస్తే వైస్ ప్రెసిడెంట్ కామెంట్స్, లా మినిస్టర్ కామెంట్స్, జ్యుడిషియరీ కామెంట్స్. సో బేసిక్ స్ట్రక్చర్ థియరీ అనేది జ్యుడిషియరీ సపరేషన్ ఆఫ్ పవర్స్ ఓవర్ అయిపోయి, అంటే పార్లమెంట్ యొక్క పరిధిని కట్టడి చేయడానికి జ్యుడిషియరీ ఎంక్రోచ్ చేసిందా, అంటే లెజిస్లేచర్ పవర్స్ని జ్యుడిషియరీ కట్టడి చేస్తుందని ఒక క్వశ్చన్ వస్తుంది. పార్లమెంట్ యొక్క సార్వభౌమాధికారం జ్యుడిషియరీ క్వశ్చన్ చేస్తుందని ఇంకోటి వస్తుంది. తర్వాత రివ్యూ పవర్స్తో జ్యుడిషియరీ పార్లమెంట్ డొమైన్లోకి వచ్చేస్తుందని ఇంకో క్వశ్చన్ వస్తుంది. మొత్తానికైతే కేశవానంద భారతి కేసు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఒక కేసు ఇన్ని సంవత్సరాలు మధ్యలో చాలా ప్రయత్నాలు జరిగాయి బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ని తీసేద్దామని చెప్పి. ఈవెన్ ఇమీడియట్గా వచ్చిన సీజే రే కూడా ట్రై చేశారంట. బట్ స్టిల్ 13 మంది జడ్జిలు కూర్చున్న ధర్మాసనం, 7:6 జడ్జిమెంట్, అసలు అంతమంది కూర్చున్న కాన్స్టిట్యూషనల్ బెంచెస్ ఇప్పుడు ఉండట్లేదు అనమాట. మొత్తానికి ఆ జడ్జిమెంట్లో జరిగిన వాదోపవాదాలు, 703 పేజీల జడ్జిమెంట్. సో చాలా అంటే ఇట్స్ లార్జ్ బెంచ్, వన్ ఆఫ్ ద లార్జ్ బెంచ్ అనమాట. ఇంత పెద్ద బెంచ్ కూర్చోవటం, తర్వాత లాంగెస్ట్ ఆర్గ్యుమెంట్స్, చాలా పెద్ద ఆర్గ్యుమెంట్స్ జరిగాయంట. సో మొత్తానికి అయితే ఆ జడ్జెస్కి, జడ్జిమెంట్కి కూడా బేసిక్ స్ట్రక్చర్ థియరీకి ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇదంతా కూడా ప్రపంచానికి ఒక ఆదర్శం అని కూడా చెప్పొచ్చు.